ఓం శ్రీ గురుభ్యో నమః. ఆమె ఆ జంతువులతో ఆడుకుంటూ ఉండగా చంద్రుని లేని ఆకాశం వంటి ఆమె పొడవైన ఒత్తైన ఎంట్రుకలు ఛాతి చుట్టూ పరుచుకుని ఆమె హృదయానికి హత్తుకుని ఉన్న కుందేలు పిల్ల చుట్టూ ఆమె చేతిపై నుంచి అలలులాగా కదలసాగాయి. ఆమె శరీరం పలుచగా మెరుస్తూ ఉంటుంది. ఆమె నడుస్తున్నప్పుడు నేలకు ఆమె పాదాలు అసలు తగులుతున్నాయా, తగిలి తగులున్నట్లు ఉండేవండి. పెద్ద ఆల్చిప్పల వంటి కళ్ళతో, ఆ కళ్ళు నల్లధనంలో వెంట్రుకలతో పోటీ పడుతున్నందు ఎంతో ఉల్లాసంతో మెరుస్తూ ఉండేవి. ఆమె యవ్వనంలోకి అడిగిడే కొద్దీ ఆమె కళ్ళు గాఢంగా అడుగులేని కొలం కొలనులాగా అసల కొలనులాగా పెరిగి ఆమె చైతన్యంలోని ఉల్లాసంతో పాటు జ్ఞాన వివేక ప్రశాంతతల్ని ప్రతిబింబించేదండి. ఆమె వాటిని అందరిపైన కూడా వర్షించేది. యుక్త వయసులో అడుగు పెడుతుంది అనటానికి ఎంతకంటే వేరొక ఉదాహరణ ఏముంటుందండి సీతామాత. ఆమె ఎప్పుడు ముద్దుగా, తెల్లగా, జీవకళతో మెరిసే కళ్ళతో ఉండేది. అయితే ఆమె మన వైపు చూసిందనుకోండి, మన బాహ్య రూపం కంటే మించింది ఏదో చూస్తుందని మనకి తెలుస్తుందంట ఆమె మన వంక చూస్తే. ఆమె మన యొక్క చైతన్యపు అంతర స్థాయిని తదేకంగా చూసి మనలోని ఏదైనా బాధను కానీ, నొప్పిని కానీ, దానికి గల కారణాన్ని తీసివేసేదండి. అదే ఆమె పద్ధతి. ఆమె శరీరం బంగారు తెలుపు వర్ణాల మిశ్రమంలా ఉంటుంది. ఆమె ముఖం పల్చగా ఉన్నప్పటికీ ఏ అపరిపక్తులు గాని, మచ్చలు గాని లేకుండా ఎంతో సంపూర్ణతతో ఉంటుంది. అంతకంటే అందమైన రూపాన్ని మనం ఎవ్వరం కూడా ఊహించలేమండి. అది సీతామాత యొక్క గొప్పదనం. ఆమె అందాన్ని ఆరాధిస్తూ ఉండగా మాత ఆ కుందేలు నేల మీద దించి మీనాక్షి దగ్గరకు వచ్చి కూర్చుని నిదానంగా, మీనాక్షి, నువ్వు మీ నాన్నని ప్రేమించట్లేదని నువ్వు అనుకోవద్దు. ఆయన నిన్ను ఎంతో గొప్పగా ప్రేమించాడు. ప్రేమ మాటలతో వ్యక్తీకరించుకోవాల్సిన అవసరం లేదు. చేతులతో కూడా చూడవచ్చంటండి, చూపవచ్చంట మనం కూడా. నిశ్చేష్టురాలిపై అయిపోయి మీనాక్షి ఆమె మాటలతో ఈ లోకానికి వచ్చిందండి. వచ్చినా కూడా ఏం చెప్పాలో తెలియలేదు. ఆయన రాత్రులండి, మీనాక్షి వాళ్ళ యొక్క తండ్రి మీనాక్షి మంచంపై కూర్చుని మీనాక్షి నిద్రపోయేటంత వరకు అలాగే చూస్తూ ఉండటం నీకు జ్ఞాపకం లేదా అని అడుగుతుందండి. అది ప్రేమకు సంకేతం. అలాగే రాత్రులు నిద్రించిపోయే ముందు జనక మహారాజు యొక్క ఆశీస్సుల కోసం మీనాక్షిని కూడా తీసుకువెళ్ళేవారు కదండి. అది కూడా ఆయనకున్న ప్రేమకి చిహ్నమే. ఆవిడ ఆ సమయాల్లో ఆ ఆ ఏదో మీనాక్షితో పాటులే సీతాదేవి ఉండి జాగ్రత్తగా చూసిన సంఘటనలు నేనేమి పట్టించుకోకపోయినా తనే స్వయంగా చూసినట్లు చెప్పింది ఏంటి అని మీనాక్షి అనుకుంటుందండి. మీనాక్షి నుండి కళ్ళ నుండి కారే నీళ్ళని కాపలేకపోయిందండి. ఆమె మాట్లాడేటప్పుడు ఆ దృశ్యాలు మీనాక్షి కళ్ళ ముందు కదలాడి చాలా కాలం క్రింద నుండి అణిచిపెట్టబడిన జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పైకి వచ్చేస్తాయి. తన శరీరం ఎగిసిపడటానికి, బుగ్గల మీద కారే నీటిని దాచుకోవటానికి ఎంతో ఇబ్బంది పడింది కానీ ఒక చిన్న పిల్ల అయినట్లు, పెద్దదైనట్లు భావించేదంట. ఎవరు సీతామాత పెద్దది, మీనాక్షి చిన్నది అన్నట్టు మీనాక్షి అలా అనుకునేదంటండి. ఆమె ఆలోచనలకు బదులిస్తూ సీతాదేవి దాని అర్థం ఆయన నిన్ను ప్రేమించలేదని కాదు అని చెప్తుందండి. భూమాత మన పట్ల తన ప్రేమ గురించి ఎన్నడూ మాట్లాడదు కదండి. అయినప్పుడు కూడా ఆమె మనల్ని ప్రేమిస్తుంది. మనందరినీ అంటే ప్రతి జీవిని, ప్రతి మొక్కని, ప్రతి రాయిని, అన్నింటినీ ప్రేమిస్తుంది. ఎందుకంటే అన్నీ ఆమెలో భాగమే కదా. భూమి మనల్ని ప్రేమిస్తుందా అని మీనాక్షి ఆమె చేతులు వీళ్ళ కింద ఉన్న నేలను జాగ్రత్తగా పట్టుకోవడం చూసి అడుగుతుందండి. భూమి మనల్ని ఎలా ప్రేమిస్తుందండి? ఆమె తలూపుతుంది. ఎందుకంటే సీతాదేవి ఇక్కడ పుట్టక ముందు వీళ్ళ తండ్రి గారు జనక మహారాజు మాత నన్ను ఇక్కడ జన్మ తీసుకోమని పిలుస్తున్నప్పుడు భూమాత అంటండి సీత ముందు ప్రత్యక్షమై తాను నన్ను వారి వద్దకు తీసుకెళ్తానని చెప్పిందంటండి సీతాదేవిని. ఆమె వారు నిన్ను నాలాగానే ప్రేమిస్తారు, నాలాగానే అని చెప్పిందంట. ఆ విధంగా మన పట్ల ఆమెకు గల ప్రేమ నాకు తెలిసింది అని సీతాదేవి చెప్తుందండి. ఎందుకంటే ఇక్కడికి సీతామాతను అంత నిర్దేశించినందుకు ఆమె పట్ల ఇప్పటికీ నేను కృతజ్ఞతా భావంతోనే కలిగి ఉంటాను అంటున్నారండి సీతామాత.
ఆమె వ్యక్తీకరణ నుండి ఎంతో మృదువుగా ఉండి ఆ మాటలు చాలా సున్నితంగా చెప్పేదంట. ఆమె మీనాక్షి వైపు తిరిగి తన మృదువైన చేతిని మీనాక్షి మీద వేసి, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను మీనాక్షి అని అన్నదంటండి. ఈ వజ్రపు తునకలు లాంటి మాటల తర్వాత ఆమె మళ్ళీ కుందేళ్ళు వైపు చిన్న పిల్లలకి మళ్ళీ అప్పటి వరకు ఎంతో పెద్దదానిలాగా ఒక తల్లిగా ఒక తండ్రిగా మాట్లాడిన సీతమ్మత అంతలోనే ఒక చిన్న పిల్లగా మారిపోయి ఆ కుందేలు వైపు ఎగురుకుంటూ వెళ్ళిపోయిందండి. ఆమె ప్రేమ వ్యక్తీకరించేది ఉంది కదా, ఆ గాఢ లోతు అది మీనాక్షి యొక్క గాఢ లోతుల్ని స్పృశించిందండి, తాకింది. ఇంతకుముందు ఎన్నడూ కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట తన జీవితంలో అప్పటి వరకు మీనాక్షి వినలేదు. ఆ రోజు మాత మీనాక్షి లోపల దేనినో గాఢంగా చిలికిందంట. ఉష కలతగా ఉన్న మీనాక్షిని చూసి, మాతను నేను చూసుకుంటాలే, నువ్వు కొంచెం సేపు ఒంటరిగా ఉండు అని చెప్పిందంటండి. వెంటనే ఆమె కృతజ్ఞతలు చెప్పి గదిలోకి వెళ్ళి స్వేచ్ఛగా తనకున్న బాధంతా ఏడుపు రూపంలో బయటకు కక్కేసుకుంటుందండి. మళ్ళీ చిన్నపిల్లగా మారిపోయి కోల్పోయిన తండ్రి కోసం ఎన్నడూ మెచ్చుకొని ఆయన కోసం బాగా ఏడ్చింది. అంతేకాకుండా తన కన్నీళ్లు మాత కోసం కూడా అని చెప్తుందండి. ఎందుకంటే ఆమె తిన్న పట్ల ఎటువంటి ప్రేమనైతే వ్యక్తీకరించిందో దానికోసం. మీనాక్షి తన తండ్రిలో గడిపిన సున్నిత క్షణాలు, జ్ఞాపకాలు మళ్ళీ వచ్చి మొట్టమొదటిసారిగా ఆ తండ్రి యొక్క ప్రేమను మనస్ఫూర్తిగా మానసికంగా అనుభవిస్తుందండి. కొంతసేపు అయిన తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురై మరణానికి చేరువలో ఉన్న అతిథి వద్దకు వెళ్తుంది. జరిగిందంతా ఆమెకు చెప్తుందండి. అతిథి ఎంతో బలహీనంగా ఉన్నప్పటికీ కొంచెం నవ్వి, నిజంగానే మీ నాన్న నిన్ను ప్రేమించేవాడు, నువ్వే ఆయన యొక్క సర్వస్వం. ఆయన ఏం చేసినా ఎంత కోపంగా కనిపించినా అది తనదైన శైలిలో నిన్ను రక్షించటానికే మీనాక్షి అని అతిథి కూడా చెప్తుందండి. కొన్ని నిమిషాల మౌనం తర్వాత ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి నువ్వు ఈ పరివార కృత్యాల్లో పాల్గొనేటట్లే చేశాడు. ఇప్పుడు నీపైన ఆయన యొక్క ఆశీర్వాదాలు ఎలా వర్షిస్తున్నాయో చూడు అని చెప్తుందండి. ఎందుకంటే వాళ్ళ తండ్రి అంకిత భావం, విశ్వాసాల వల్లనే మీనాక్షి ఇక్కడ ఉన్నదండి. దాన్ని ఎన్నడూ నువ్వు కూడా సందేహించకు. ఎందుకంటే తన తండ్రి త్యాగమే ఇప్పుడు మీనాక్షిని ఈ స్థితిలో ఉంచింది కదా. ఆయన త్యాగం మహారాజుకు ఆయన పట్ల గల ప్రేమ రెండూ కూడాను అని అతిథి చెప్తుంది. అప్పుడు మీనాక్షికి ఏమీ అర్థం కాదండి. అవును, ఆయన నిన్ను నది నుంచి రక్షించారు కదా, నీ తండ్రి పట్ల ఆయనకు గల ప్రేమ వల్లనే అని జనక మహారాజు ఇలా చేసింది అని అతిథి చెప్తుందండి. నీ పట్ల ప్రేమ వల్లనే మీనాక్షి అంటే ఏంటి, నా పట్ల అంత ప్రేమ ఉందా, నేను నమ్మలేకపోతున్నాను అంటదండి మీనాక్షి. అతిథి నిట్టూర్చి బలం కూడదీసుకుని మా అందరి పట్ల కూడా ఆయనకు గల ప్రేమను, అలాగే పరిచారకులందరినీ ప్రత్యేకంగా శ్రద్ధగా చూడటాన్ని నువ్వు ఎప్పుడు గమనించలేదా అని అడుగుతున్నాను. ఎందుకు అంటే జనక మహారాజు ఆయనకున్న అనేక బాధ్యతలతో పాటు మధ్య మధ్యలో అతిథిని చూడటానికి వచ్చి ఇంకా తనకి ఏమైనా అవసరం ఉందేమో కనుక్కుని ఆమెకు మరింత కొంచెం సౌకర్యంగా ఉండటానికి ఇంకేమైనా కావాలా అని అడిగేవారండి. ఒక సాధారణ పరిచారిక అతిథి కానీ ఈ విధమైన ప్రేమను అర్థం చేసుకోవటం నాకు మించింది అని చెప్తుంది అతిథి. రాకుమారి సీతకు కూడా ఇవే లక్షణాలు ఉన్నాయి అని అతిథి చెప్తుందన్నమాట. నువ్వు అనేక ఉద్యోగాలతో నువ్వు చుట్టుముట్ట పడిపోయావు కాబట్టి మళ్ళీ మాట్లాడగలిగినప్పుడు చాలా కాలంగా ఏదైతే మీనాక్షి హృదయంలో పాతి పెట్టబడిన బాధ ఉందో ఈ బాధ గురించి రాకుమారికి ఎలా తెలుసు అని అతిథిని ఆ మీనాక్షి ప్రశ్నించుకుంటుందండి తనలో తాను. మిగతాది రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియదు.